హాయ్ అండి. ఈరోజు పాత పద్ధతిలో కేక్‌ని తయారు చేసుకుందాం. ఇది కూడా చాలా ఫ్లఫీగా వస్తుందండి. మైక్రోవేవ్ ఓవెన్స్ అలా కాకుండా పాత పద్ధతిలోనే చేస్తున్నాను. ఇది గ్యాస్ స్టవ్వే కాదు, కిరోసిన్ స్టవ్ మీదే చేసుకోవచ్చనమాట. చేద్దామా? ముందుగా 1.5 కప్పు మైదా పిండిని తీసుకుందాం. ఎప్పుడైనా పండగలప్పుడే కదా చేసుకుంటాం కాబట్టి చేసుకుందాం. 1 కప్పు, అదే కప్పుతోటి 1 కప్పు చక్కెర, 1 కప్పు కోడిగుడ్డు, 4 గుడ్లు సరిపోయినాయి. ఆ చక్కెరని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకుందాం. దీనిలో ఎగ్స్ని యాడ్ చేద్దాం. ఎగ్స్ని యాడ్ చేసి మిక్సీ పడదాం. అన్నీ ఒకేసారి వేసి మిక్సీ వేయకండి. ఇలాగా 1 బై 1 వేద్దాం. గ్లాసు నెయ్యి లేదా వెన్న మన ఇష్టం, మన చాయిస్ అనమాట. అంటే ఏ కప్పుతో అయితే తీసుకున్నారో ఆ కప్పుతోటే నెయ్యి వేసాక 2 స్పూన్లు వెనీలా ఎసెన్స్ అండి వేసి ఇది కూడా మిక్సీ పట్టేద్దాము. మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని పిండిని ఇలాగా చిన్నగా జల్లెడ పట్టుకుందాం. ఏదైనా పీచులు ఏదైనా ఉన్నా పోతాయి. దీనిలోనే 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసి చక్కగా జల్లించుకొని, చూసారా ఎంత క్రీమీగా వచ్చిందో. ఏమేమి వేసామండి? 1 కప్పు చక్కెర, 1 కప్పు కోడిగుడ్లు, 1 కప్పు నెయ్యి, దీనిలోకి 1.5 కప్పు మైదా ఇవి యాడ్ చేసుకొని బేకింగ్ సోడా, ఎసెన్స్ వేసి చక్కగా ఇలా మిక్సీ పట్టుకుందాం. ఈ టెక్స్చర్ రావాలి. చక్కగా ఇట్లా స్పూన్తో లేపితే ఇలా పడేటట్టు అనమాట. మరి నీళ్ళుగా వద్దు. ఒకవేళ గట్టిగా అయిందనుకోండి, మీకు ఒకవేళ పిండి అటు ఇటుగా అయితే ఏం కంగారు పడద్దు. ఇంకొక ఎగ్ యాడ్ చేసుకొని మిక్సీ వేసేసుకోండి. దీన్ని ఓవెన్కి చక్కగా నెయ్యిని గ్రీస్ వేసుకొని దీని మీద ఇలా పోసేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి టూటీ ఫ్రూటీ వేసుకుందాం అనుకుంటున్నాము అనుకో, ఇలాగ చేసుకోండి. కొంచెం మైదా తీసుకొని దానిలోకి ఇలా కలుపుకొని వేయడం వల్ల కేక్లోకి అవి స్ప్రెడ్ అయ్యి లోపలికి పోకుండా పైనే ఉంటాయి. ప్లస్ చక్కగా కలరు కేక్కి అంటదు. దీని కలర్ దీనికే ఉంటుంది, కేక్ కలర్ కేక్కే ఉంటుంది అనమాట. ఇలా జస్ట్ ట్యాప్ చేయండి, ఏదైనా వాయిట్స్ ఉంటే పోతాయి. ఇలాగా గ్యాస్ స్టవ్ అయినా కిరోసిన్ స్టవ్ అయినా చూడండి, స్టవ్ మంట చక్కగా మధ్యలో హోల్ ఉంటుంది కదా, ఆ హోలు పైన ఓవెన్ దాకా కనిపించాలన్నమాట. ముందు ఇలాగ ఇస్తారు ఈ ఓవెన్కి. ఇసుక వేసుకొని దాని మీద పెట్టుకొని దాని మీద ఈ ఓవెన్ పెట్టుకొని, చూసారా హోల్ కనిపిస్తుందా? అలాగా కిరోసిన్ స్టవ్ అయినా సిమ్లోనే పెట్టుకోండి, గ్యాస్ స్టవ్ అయినా సిమ్లో పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ చూడండి, ఎమ్మి కేక్ రెడీ. ఇది బేక్ అయిందా లేదా తెలియాలంటే ఇలా టూత్ పిక్ కానీ చాక్ కానీ పెడితే పైకి ఈజీ అంటుకోకుండా వచ్చేస్తుంది. చూసారా ఇలా కట్ చేసుకుని ఫ్లఫీ ఎమ్మి కేక్ రెడీ. ట్రై చేస్తారు కదా క్రిస్మస్ న్యూ ఇయర్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.